ఈ మధ్యకాలంలో శివాజీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్తో పాటు బిగ్ బాస్ షో సీజన్ 7 ద్వారా కూడా శివాజీ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాను సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం కెరీర్ను కొనసాగిస్తానని, తాను నటించిన సినిమాలు మంచి సినిమాలేని, ఆ సినిమాల్లో హిట్లు కూడా ఉన్నాయని శివాజీ అన్నారు. నాలా చాలా మంది హీరోలు ఉన్నారని, వాళ్ళకు కూడా హిట్లు ఉన్నాయని, అయితే నేను కానీ వాళ్ళు కానీ మెగాస్టార్ అవ్వలేదుగా అని శివాజీ అన్నారు. బాలయ్య ఎందుకు ముఖ్యమంత్రి కాలేదనే ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదని శివాజీ వెల్లడించారు. ప్రతిభ ఉంటే ఎవరిని ఆపలేరని టైమ్స్ అన్ని నిర్ణయిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్లోకి రావచ్చని శివాజీ తెలిపారు. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండవచ్చని ఆయన అన్నారు. ఒక కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు సాధారణమని ఆయన అన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్కు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉండవచ్చని శివాజీ వెల్లడించారు. కాలమే అన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తుందని శివాజీ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శివాజీ చేసిన కామెంట్స్ గురించి ఫ్యాన్స్ నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివాజీ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తుండగా ఆ సినిమాల ఫలితాలు శివాజీ కెరీర్ను డిసైడ్ చేయనున్నాయి. శివాజీ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు ఫీల్ అవుతున్నారు. శివాజీ వయస్సు పెరుగుతున్న ఆయనకు క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. శివాజీ కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.